యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో మరొక లెంట్ సీజన్లో మనం ప్రవేశించాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకోవడానికి దినాలు. ఆయన శిలువ మరణం గురించి ఎక్కువగా ధ్యానం చేసే దినాలు. ఆయన శిలువ మరణానికి దగ్గరగా మనం కూడా శిలువకు దగ్గరగా మనల్ని మనం పరీక్ష చేసుకునే దినాలలో ప్రవేశించి ఉంటున్నాం. ఈ 40 days కూడా మనం ఎంతో భక్తితో దేవుని పాదాల దగ్గరికి వెళుతూ మన జీవితాలను సరి చేసుకుంటూ అలాగే ముందుకు వెళ్ళటానికి మనకి దేవుడిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రార్థన టీవీ ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన సృష్టికర్త అని, ఆయన సమస్త మానవాళిని చేసి మనకంటే ముందు అన్నిటినీ మన కోసం చేసి ఆదాము హవ్వలను చేసి ఏదైనా వనములో పెట్టి చక్కగా ఇవన్నీ అనుభవించండి, తినండి అని చెప్పి చక్కగా ఆయన ప్రతిదినము సల్లపోటలో వచ్చి మాట్లాడుతూ అలాగా ఉండేవారని, ఆయన సృష్టికర్తని సృష్టిని ఎంతగానో ప్రేమిస్తూ ఆయన బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తూ అక్కడ ఉండి ప్రతి సాయంత్రం మాట్లాడుతూ ఉండేవారని, అక్కడ దేవుడు ఏదైతే చేయొద్దు అని చెప్పారో ఆ పని చేసి వాళ్ళు తినవద్దన్న పండు తిని ఆజ్ఞాతిక్రమము చేసి ఆజ్ఞాతిక్రమమే పాపము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుండగా వారు పాపముతోనే వారు ఉండి అలాగే వారు బిడలమైన మనలో కూడా పాపము సంప్రాప్తమైందని యొక్క పాపంతోనే మళ్ళీ తిరిగి చనిపోతే అయ్యో ఎలాగా నా బిడ్డలు ఎలాగా అని చెప్పేసి ఆయన ఆలోచించి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపి ఆ ప్రియ కుమారుడు యొక్క యాగము చేసి సిలువలో ప్రాణం పెట్టి సిలువలో పవిత్ర రక్తము కార్చి ఆ రక్తము ద్వారా మాత్రమే మన యొక్క పాపాలు కడగబడతాయని, తీసివేయబడతాయని, అప్పుడు మాత్రమే తిరిగి వెళ్ళి దేవునితో అనుసంధానమై ఆయన రాజ్యములో ఉంటామని మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఆ శిలువ కార్యము గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. వాటన్నిటిలో దేవుని యొక్క నిర్ణయం ఏంటంటే ఎవ్వరు కూడా నశించిపోవడం ఇష్టం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినప్పటికీ తిరిగి ఆయనే ఎలాగ దరి చేర్చుకోవాలి, ఎలాగ దగ్గర చేర్చుకోవాలి, ఎలాగ నా బిడ్డల్ని నాలో కలుపుకోవాలి, ఎలాగ తిరిగి నా రాజ్యం తీసుకుని వెళ్ళాలని ఆలోచించి ఆయన ప్రియ కుమారుణ్ణి, ఆయన ఏకైక కుమారుణ్ణి మన కోసం పంపినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలాసార్లు నేను బోధిస్తూ వస్తున్నాను. యేసు రక్తం మాత్రమే, పవిత్ర రక్తము మాత్రమే పాపిని పరిశుద్ధులుగా చేస్తుంది. మీకు వేరే మార్గం లేదు. ఎవరు పవిత్రులు, ఎవరు పుణ్యం చేసిన వారు ఎవరు, పాపం లేకుండా పుట్టిన వారు ఎవ్వరూ లేరు. మీరు వేదాలన్నీ చదువుకోండి, గ్రంథాలన్నీ చదువుకోండి. ఒక్క పరిశుద్ధుడు మాత్రమే, పరిశుద్ధాత్మతో జన్మించిన యేసుక్రీస్తు మాత్రమే ఆ యాగం చేయడానికి అర్హుడు అని ప్రభు కనుకనే ఆయన ఆ సిలువలో ఆయన ఇష్టపూర్వకముగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆ యాగం జరిగించారని కూడా మనం చాలా వివరంగా మాట్లాడుకుంటూ వచ్చాం. ప్రేమేంటంటే వారులారా, ఇంకా అనుభవం లేకపోతే, ఇంకా జీవితంలో ఆ యొక్క రక్షణ అనుభవం లేకపోతే ఇది మేము సిలువ దగ్గరికి వచ్చి ప్రభా నా పాపముల కోసమే నువ్వు సిలువలో మరణించావు, నా పాప భారం అంతా మోసుకొని వెళ్ళావు, నాకు విడుదల విమోచన ఇవ్వటానికి, నాకు తిరిగి నీ రాజ్యం ఇవ్వటానికి, నీతో అనుసంధానం చేసుకోవడానికి, నీలో ఐక్యపరచుకోవడానికి, నీ కుమారుడుగా ఉంచుకోవడానికి మాత్రమే ఎంత గొప్ప కార్యం చేశావు నాయనా అని మనం దేవుని వైపు చూసినప్పుడు ఆయన తప్పకుండా నా ఎద్దకు వచ్చేవారిని ఎంత మాత్రము త్రోసివేనని చెప్తున్నారు. కనుక అలాగా వచ్చి ఇంకా నీకు రక్షణ అనుభవం లేకపోతే, ఇంకా నీకు అట్టి అనుభూతి లేకపోతే ఈ దినమే అనుకూల సమయమని, ఇదే రక్షణ దినమని ప్రభువారు హెచ్చరిస్తూ పిలుస్తూ ప్రేమతో చేతులు చాస్తూ ఉన్నారు ఆ శిలువ మీద. కనుక ప్రేమేంటంటే వారు ఇలాగా రక్షణ భాగ్యం గురించి, యేసుక్రీస్తు ప్రభు చేసిన శిలువ కార్యం గురించి గతంలో మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ దినాన సిలువలో ఆయన అంత బాధపడుతూ కూడా, సిలువలో అంత వేదన పడుతూ కూడా, ఇంకా మరణమునకు సమీపిస్తూ కూడా, ప్రాణాన్ని అర్పించడానికి సమీపంగా ఉండి కూడా కొన్ని విలువైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమేంటంటే వాటారా, మనం కూడా చూడండి, ఎవరైనా మన పెద్దవాళ్ళు చనిపోవటానికి సిద్ధంగా ఉంటే చనిపోతారేమో అన్నప్పుడు ఏమన్నా మా విషయాలు చెప్తారేమో, ఏమన్నా మాట్లాడతారేమో అని మనం చాలా ఇంట్రెస్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి మనం వింటూ ఉంటాం. చాలాసార్లు మా కుటుంబాల్లో కూడా అనుభవాలు ఉన్నాయి. మా అత్తయ్య గారు చనిపోయిన ముందు కానీ, మా విజయ్ కుమార్ గారు చనిపోయే ముందు కానీ కొన్ని మాటలు మాకు చెప్పారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చూడండి, జనం వెంబడిస్తూ ఉన్నారు. తల్లి, ప్రియమైన శిష్యుడు, జనము అనేక మంది చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నారు. ఆ సిలువ, ఆ గొల్గొతా కొండ మీద, సిలువ మీద వేలాడుతూ ఎంతో రక్తమంతా కారిపోయి ఇంకా కాసేపట్లో ప్రాణమును అర్పించడానికి సమీపంగా ఉన్న ఆయన కొన్ని విలువైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు.
కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనం కూడా ఆ దేవుడు, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు చివరి సమయంలో ఏమేమి మాటలు మాట్లాడారో ఈ దినం మనం వాటిని గురించి ధ్యానం చేద్దాం. మొదటిగా చూసినట్టే చూడండి, మొదటి మాట ఏంటంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చూసినట్టే చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ యేసు ప్రభు వారు కూడా మొదటి మాట ఏమని మాట్లాడుతున్నారంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఏంటి అసలు ఎరగరా? అంత భయంకరంగా హింసిస్తూ ఉన్నారు, స్పాంజీ చెరగతో ఛేదిచ్చారు, బల్లంతో పొడుస్తూ ఉన్నారు, సిలువ వేసేశారు, కాళ్ళకి చేతులకు మేకులు కొట్టారు, తల మీదేమో మొండ్ల కిరీటం పెట్టారు. అంత హింసిస్తూ దేవుడి కుమారుడు అయితే దిగిరా అని అపహసిస్తున్నారు, మరి పై విలాసం పెట్టారు, ఈ యూదుల రాజు అయినా అని చెప్పి ఇన్ని చేస్తూ ఉంటుంటే అక్కడ వీరికేమీ తెలియదు అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే క్షమాపణ యొక్క మాట అన్నమాట, క్షమించేటువంటి మాట. మొదట మాట ఏంటంటే క్షమాతో కూడినటువంటి మాట. అంటే ప్రియమైనటువంటి వాళ్ళారు, ఇక్కడ యేసు ఏమని బోధించాలి అనుకుంటున్నారు, విజ్ఞాపన కూడా మనం చూస్తున్నాం. తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. అంటే ఎటువంటి వారినైనా సరే మనల్ని హింసించే వారిని కూడా క్షమించాలి అని దేవుని వాక్యం అక్కడ సెలవిస్తూ ఉంది. ఆయన ఉద్దేశం ఏంటి అంటే, నేను వెళ్తున్నాను, ఇదిగో కొన్ని విషయాలు ముఖ్యమైన మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరు క్షమాగుణం కలిగి ఉండండి. అక్కడ రెండు వైపుల నుంచి మనం చూస్తే యేసుక్రీస్తు మాట్లాడడము ప్లస్ మనకి కూడా బోధిస్తున్నారు ఆయన. ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో చూసినట్టే చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఏంటి శత్రువులను మనం ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. శత్రువులను ప్రేమించాలంట. ప్రేమించేటి వారులారా, మనం ఈ క్షమించే విషయంలో మనం చాలా వెనుకబడిపోయి ఉంటాము. మరి సిలువకు దగ్గరగా వెళ్ళాలని మనం ధ్యానం చేసుకుంటున్న ఈ దినాలలో, మనం ఆయనకి సమీపంగా ఉండాలని ధ్యానం చేసుకుంటున్న ఈ దినాలలో, ఇదిగో మరి ఆ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభు ఆ చివరి మాటలు ఏం మాట్లాడుతున్నారో అని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు వీరిని క్షమించండి అని దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అంటే క్షమాగుణాన్ని మనం కలిగి ఉండాలి అని మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ మనల్ని ప్రేమించిన వారిని ప్రేమించడం కాదు, శత్రువుల్ని మనం క్షమించాలంట. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నారు చూడండి, తండ్రి వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని చెప్పేసి తండ్రిని అడుగుతూ ఉన్నారు. మనం కూడా ఉపవాసం ఉండి, మరి ముఖ్యంగా ఈ 40 డేస్లోని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. అనేకుల కోసం మనం ప్రార్థన చేస్తాం. మన యొక్క కుటుంబంలో పరిస్థితుల కోసం, మన భర్త మారకపోతే ఆయన రక్షణ కోసం, బిడ్డలు మారకపోతే ఆ రక్షణ కోసం, మరి ఎక్కువగా దేవునికి సన్నిహితంగా ఉండటమే కాకుండా మన విషయాలన్నింటినీ మనం ఈ 40 డేస్ ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకుంటున్నాను ప్రభువా, నా మొర మీరు ఆలకించవలసిందే అనేటువంటి ఒక నిశ్చయితతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దానికి ముందుగా ఏంటంటే మనం క్షమించే మనస్తత్వం కలిగి ఉండాలి. ప్రార్థన చేసి, ఇదిగో నా భర్తను మార్చండి ప్రభువా, ఇదిగో హింసిస్తూ ఉన్నాడు, ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, నీకు దూరంగా ఉంటున్నాడు, ఇదిగో నా బిడ్డను మార్చండి ప్రభువా, లోకములో వెళ్ళిపోతున్నాడు ప్రభువా, ఎన్నో విధాలుగా మనం ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటాం. దానికి ముందు మనం క్షమించే వారంగా ఉండాలి. క్షమాగుణం మన హృదయంలో కలిగి ఉండాలి. దేవుడు మనకి ఏవైతే జ్ఞాపకం చేస్తున్నా, ఎవరినైతే మనం క్షమించలేకపోతున్నామో, ఎవరినైతే ప్రేమించలేకపోతున్నామో వారి విషయంలో మనం క్షమాగుణాన్ని, క్షమించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని మొదటి మాటలో యేసుక్రీస్తు ప్రభు బోధించడమే కాకుండా ఆయన మాదిరిగా ఉన్నారు, తండ్రిని వేడుకుంటున్నారు. అటువంటి భయంకరంగా ఆయన్ని హింసిస్తూ, ఆయన్ని మరి బాధ పెడుతూ, ఆయన సిలువ వేసిన వారికి తెలియదు అంటున్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోన్నత గురుడితనం కలిగి చేసింది వాళ్ళకి తెలియదు. దేవా తండ్రి వీరిని క్షమించండి అని ప్రార్థన చేస్తారు. ప్రేమించండి వాళ్ళ అటువంటి సమయంలో కూడా మనము కూడా అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలని ఈ మొదటి మాట ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాము. అంతేకాదు అపొస్తలుల కార్యాలు చూడండి 7వ అధ్యాయంలో 60వ వచనంలో కూడా చూస్తే ఇక్కడ ఏమని రాయబడింది దేవుని వాక్యంలో, అతడు మోకాళ్ళు నీ ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను.
ఎవరు ఇక్కడ స్టెఫను మరి తన యొక్క యూదా జనాంగం అంతటికి బోధిస్తా ఉన్నాడు. ఇలా కాదు, ఇదిగో చూడండి ఏమంటున్నాడు పైన, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి, యేసుక్రీస్తు ప్రభుని అని ఆయన ప్రసంగంలో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చినప్పుడు వీళ్ళకి చాలా కోపం వచ్చేసి ఇతన్ని కొట్టారనమాట. ఏంటి దేవదోషం చేస్తున్నాడు ఇతను అని చెప్పేసి అని కొట్టినప్పుడు రాళ్ళేసేసి చచ్చిపోయాన్ని రాళ్ళేసారంటే పాపం అతను ఎంత బాధ అనుభవించి ఉంటాడు కదా ప్రియమైనటువంటి వాళ్ళారా. అంత బాధలో కూడా తను ఏమంటున్నాడో చూడండి, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. అంటే అలాంటి మనస్సు, అంటే మనల్ని రాళ్ళు రువ్వుతూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు. చాలామంది మాటలతో మనల్ని ఎన్ని రాళ్ళు రువ్వుతారో కదా. దేవుని సేవకులైనా విశ్వాసులైనా సరే దేవుని బిడ్డలు కొట్టే అంత మాటలు మాట్లాడతారు. వాళ్ళ మాటే మన హృదయాన్ని చంపేసేటంత, బాధ పెట్టేదంతా, రక్తం కారేంత, బాధ కలిగేటంత మాటలు మాట్లాడుతూ ఉంటారు, రాళ్ళు రువ్వుతూ ఉంటారు, అనేక రాళ్ళు వేస్తూ ఉంటారు మన మీద. అలాంటప్పుడు ప్రేమేంటంటే వాళ్ళారా, ప్రియ సేవకులారా, నేను చెప్తున్నాను ఈ దినాల్లో యేసు కొరకు జీవించడమే కాదు, యేసు కొరకు చనిపోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. దినములు చెడ్డగా ఉన్నాయి, ఎక్కడ చూసినా సరే మరి భయంకరమైనటువంటి హింస జరుగుతూ ఉంది సంఘం మీద. మనం చూస్తూ ఉన్నాం, వార్తల్లో వింటూ ఉన్నాం, అనేక రకాల హింస. మరి చర్చిలు పడవేయటం, మరి పాస్టర్ గారిని కొట్టేయటం, తీసుకెళ్ళి అన్యాయంగా జైల్లో పడేయటం, ఇంట్లోనేమో ఇలాంటి రాళ్ళు లాంటి మాటలు స్టెఫన్ లాగా చంపేస్తున్నారు, ఇంట్లోనేమో బయట సమాజం. ఇంకా మరి సంఘం వైపు చూస్తే దేవుని సేవకులకి ఎంతో హింస జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ప్రభువారు మనకి ఆ దినములో మరి 2025 సంవత్సరాల క్రితమే మన కోసం మాట్లాడారు సిలువలో. ఈ మాటలు, ఈ చివరి మాటలు ఏమైనా మాట్లాడారంటే తండ్రితో విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. తండ్రి వీరేం చేస్తారు వీళ్ళకి తెలీదు. అసలు మనమైతే అలా డైజెస్ట్ చేసుకోగలమా? వాళ్ళకి తెలియదని అనుకోగలమా? అనుకోవాలి. తెలీదు. యుగ సంబంధమైన దేవత వారికి మనోన్నత గురుడితనం కలిగి చేస్తుంది. ఏదో చేసేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఏంటి దేవుడు అంత శక్తి గలవాడో, ఆయన సృష్టికర్త, ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు, ఆయన తలుచుకుంటే వాళ్ళని ఎంతైనా స్మాష్ చేయగలడు నిమిషంలో. అది తెలీదు వాళ్ళకి. ఆయన ఎంత శక్తి గలవాడో తెలీదు, ఆయన ఎంత ఓర్చుకుంటున్నారో తెలీదు, ఆయన ఎంత ప్రేమిస్తున్నారో తెలీదు, ఎలాంటి వాడినైనా ఎంత ప్రేమిస్తున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టే వాళ్ళు అలా చేస్తున్నారు. మనం కూడా చాలాసార్లు వ్యసన పడుతూ ఉంటాం. మన భర్త అయినా, మన బిడ్డలైనా, మన పక్క వాళ్ళైనా, ఏం తెలియదు వీడికి, ఆయనని మనం వ్యసన పడతాం. కానీ దేవుని వాక్యం వల్ల మనకి ఏమని హెచ్చరిస్తూ ఉందంటే, ఆ సిలువలో పలికిన మొదటి మాట ఏమని హెచ్చరిస్తాం, వీళ్ళకి తెలియదు కనుక వీరిని క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేసినట్టుగా మనము కూడా మన తండ్రికి విజ్ఞాపన చేసుకోవలసిన వారంగా ఉన్నాము, ప్రార్థన చేసుకోవలసిన వారంగా ఉన్నాము, క్షమా మనస్సును మనము సమకూర్చుకోవలసిన వారంగా ఉన్నాము. మనము అవి మన ప్రాక్టికల్ లైఫ్లో మరి క్షమించే విషయాలలో నేను చాలాసార్లు చెప్పాను. మా విజయ్ కుమార్ గారు ఉదయమనే గబగబా హడావిడిగా లేచి పరిచర్యకి వెళ్ళిపోయినప్పుడు ఒక్కోసారి నాకు చెప్పకుండా నేను లెక్క ముందే వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఉదయం అయ్యో ఏంటంటే ఎక్కడికి వెళ్ళారు, ఏంటంటే వస్తాలే వెళ్ళాలి సేవకి అని కొంచెం కసురుగా ఇసురుగా మాట్లాడేవారు. మళ్ళీ రాత్రికి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్ చేసేటప్పుడు, అమ్మ ఉదయకాలం నేను చాలా తొందరపడ్డానమ్మా, క్షమించమ్మా, సారీ అమ్మ, అప్పుడు కొంచెం ఇదిలో ఉన్నానమ్మా. అంటే క్షమాపణ మనసు చిన్న విషయం, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగే ఒక్కోసారి మనం వ్యసన పెడతారు, మన భర్త అయినా, మన బిడ్డలైనా, మన పొరుగువారైనా అన్నసరిగా మనం క్షమించే మనస్తత్వం కలిగి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా, క్షమించడానికి అర్హత వారికి లేకపోయినా మనం క్షమించాలంతే. అప్పుడే దేవుని కుమారులు అనబడునట్లు అని ఉంది మత్తయి వార్తలో. మనం వాక్యం చదువుకుందాం, మీరు దేవుని కుమారులు అనుకొనబడునట్లు మీరు ఇలా చేయండి అని చెప్పి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించితే మీకేమి ఫలము కలుగును? సోంకరులను పాపులు కూడా అలాగే చేస్తారు కదా. ప్రేమించిన వారిని ఎలాగో ప్రేమిస్తాం, అదే పెద్ద విశేషం కాదు కదా, లోకంలో కూడా చేస్తుంది అది. కానీ ప్రేమించని వారిని, శత్రువుల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలని. మరి మొదటి మాటగా ఆయన క్షమాగుణాన్ని అలవాటు చేసుకోండి, క్షమాగుణం కలిగి ఉండండి అని అక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు శిలువ మీద మొదటి మాటగా. కనుక ప్రియ సోదరుడు క్షమాగుణం కలిగి ఉండాలి. అందుకే అంటాడు, నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి నువ్వు వెళ్ళి క్షమించి సమ్మతి పడి మళ్ళీ రా నా దగ్గరికి అంటాడు దేవుడు. మనం ఏమి అర్పిస్తున్నా, స్తుతులు అర్పించినా, ధనం అర్పించినా, జీవితాన్ని అర్పించినా, ఏది అర్పించినా దేవుడు మొదట వెళ్ళి అంతే సమాధానం పెట్టరా అప్పుడు వచ్చి నాకు అర్పించుకోండి.
కనుక ఈ చివరి దినాల్లో, ఈ భయంకర దినాల్లో మన మరణం ఎప్పుడో తెలియదు, ఆయన రాకడెప్పుడో తెలియదు. కనుక మనం ప్రతి వారి విషయంలోనూ ఎవరిని కూడా లజ్జ లేకుండా, శత్రుత్వం లేకుండా అందరినీ క్షమించే మనస్తత్వాన్ని, మరి ముఖ్యంగా ఈ 40 డేస్లో మనము ఈ లెంట్ సీజన్లో మరి ముఖ్యంగా శిలువ ధ్యానాలు చేసుకుంటున్నాం కనుక ఆయనకి దగ్గరగా వెళ్ళడానికి కావలసినటువంటి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే క్షమించే మనస్తత్వం మనం కూడా కలిగి ఉండాలి. ఒకసారి ప్రియమైనటువంటి వాళ్ళారా, క్షమించే విషయాలు మనం చూసుకుంటే చాలాసార్లు మనం మేలు చేసిన వాళ్ళకే మేలు కాదు, కీడు చేసిన వాళ్ళకి కూడా మేలు చేసినటువంటి వ్యక్తులను మనం చూసుకుందాం. చూడండి, ఆదికాండము 45వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ కూడా ఒక మన సహోదరుడు ఏం చేస్తున్నాడు, యోసేపు 15వ వచనంలో చూస్తే చూడండి దేవుని వాక్యం. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. యోసేపు గురించి మనకి చాలాసార్లు మనం ధ్యానం చేసాం. ఈ యోసేపు గురించి మనకు తెలుసు. ఈ యాకోబు కుమారుడిగా యోసేపు అమ్మివేయబడ్డాడు. మరి వీళ్ళందరూ అన్నలందరూ కలిసి ఇతను అమ్మేసినప్పుడు మళ్ళీ అక్కడ ఐగుప్తు వారు వచ్చి మరి కొనుక్కోవడం, మరి తీసుకురావడం, ఐగుప్తులోని మరి అట్లా ఎన్నో బాధలు పడ్డాడు, జైలు పాలయ్యాడు. ఎన్నో చేసిన తర్వాత ఇప్పుడు మంచి స్థితిలోకి ఏమంటున్నాడు చూడండి, 45వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించాను. గుంటలో పడేసిన ఆయన అసూయతోని అన్నలందరూ కలిసి దేవుడు ఎంతగా హెచ్చించాడో చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా. ఎంత చక్కగా చివరికి మన మళ్ళీ తిరిగి కరువు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఇక్కడికి రావడం, అందరినీ ఒకసారి ఇక్కడికి మరి 1 by 1 ఇక్కడ అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడం, అందరూ కలిసి భోజనం చేయటం, బెన్నమైన పక్కన ఆయన కూర్చోవడం, ఇవన్నీ కూడా మనం ఈ వాక్యాలన్నీ మనకు తెలియజేస్తాం. అక్కడంటే ఆయన వెళ్ళి లోపలికి వెళ్ళి దేవుడు చేసిన కార్యాన్ని చూసి గట్టిగా ఏడ్చుకుంటున్నాడంట. 45:15 చూస్తే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందంటే, అంటే దేవుడు చూడండి, అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చి, అంటే దేవుడు చేసిన కార్యం అంత గొప్ప కార్యం అని చెప్పి తను ఏడుస్తూ ఉన్నాడు. అంటే ఏడ్చి వీళ్ళందరికీ కూడా మళ్ళీ చివరికి ఎంత తీసుకొచ్చాడు ఆ తండ్రిని, వాళ్ళందరినీ కూడా చూడండి 47వ వచనం. కనాను దేశం నుండి వచ్చి గోషేను ఉన్నారని తెలియజేయగా వీరందరికీ యాజకుల భూమి మాత్రమే ఉంచండి, మిగిలిందంతా కూడా మీరు తీసుకోండి. యోసేపు ఇదిగో నేడు మిమ్మల్ని మీ భూములను ఫరో కొరకు ఇలాగ ఏర్పాటు చేసి నీవు మమ్ము బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షం మా మీద ఉండనిమ్ము, ఫరోకు దాసులమగు అని చెప్పిరి. అలా దాసులు అవ్వక్కర్లేదు, మీరు చక్కగా అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. ఎంత స్థితికి తీసుకొచ్చాడో చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా. అక్కడ ఆయనకి కీడ చేశారు, సహోదరుడికి ఆ గుంట్లో పడేశాడు. మరి అప్పుడు ఆయన వచ్చారు, ఇప్పుడు దొరికారు, వచ్చారు, నా దేశం వచ్చారని చెప్పేసి వీళ్ళందరినీ జైల్లో పడేసి హింసించలా. అదే దేవుడు మనకు నేర్చుకోమంటున్నాడు. ఇప్పుడు హింసించలేదు సరే కదా, వాళ్ళని ఎంతో గౌరవించి, నాన్నగారు మరి తమ్ముడు ఉన్నారా అని వాళ్ళని కూడా రప్పించి అందరినీ ఇదిగో ఫరోతో మాట్లాడి నా పితరులందరూ వచ్చారు. అప్పుడు ఫరో ఎంతో గౌరవంగా వారికి ఒక ప్రాంతం ఏర్పాటు చేయడం, చక్కగా ఏర్పాటు చేసుకుని అక్కడ అభివృద్ధి పొందినట్టుగా దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. ప్రేమేంటి వాళ్ళారా, యోసేపు మనకు మాదిరిగా ఉన్నాడు. క్షమించే మనస్తత్వం కలిగి ఉండాలి. ఈ దినాల్లో మరి సహోదరులు మనం చూస్తూ ఉంటే ఒక తల్లి పాలు తాగి బ్రతికారు, వాళ్ళు ఒక ఇంట్లో బతికారు, వాళ్ళు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. మరి వాళ్ళ పెద్దవాళ్ళు అయిపోయి మంచి ఉద్యోగాలు వచ్చి ఆయా ప్రాంతాల్లో వారి కుటుంబాలు అయ్యి మరి ఏదో చిన్న విషయం కోసం మాట్లాడుకోరు, శత్రుత్వం. ఆ సంగతి నా దగ్గర ఎత్తబాకండి అంటే వాడు అసలు చాలా ఇది. మొన్న చోటకి వెళ్ళినప్పుడు ఓ సోదరుడు, బిడ్డ ఎంత బాధపడుతున్నాడో, ఆంటీ నేను మా అన్నోళ్ళకి ఎంత సాయం చేశాను, ఆంటీ నేను చిన్నోడు నాకు తెలియలేదంటే అప్పుడు వాడు పైకి రావడానికి నేను ఎంతో కష్టపడ్డా, వీడు పైకి రావడానికి నేను ఎంతో కష్టపడ్డా, వాడు ఎంతో సంపాదించుకున్నాడు అంటే ఇది వీడు ఎంతో సంపాదించుకున్నాడు, భార్య ఆఫీసరు, నాడు ఆఫీసరు, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఆంటీ, నేను ఇలాగే చిన్న ఉద్యోగంతో నేను ఇబ్బంది పడుతుంటే ఇదిగో నేను చాలా ఇబ్బందుల్లో ఉంటాయి, ఇప్పుడు నా భార్యకి బాగపోతే నా పరిస్థితి, అసలు నన్ను పట్టించుకోరంటీ, అసలు పలకరు, అసలు మాట్లాడరు. అలా బాధ ప్రేమేంటి వాళ్ళారా. మనము అనుదిన జీవితంలో మోడల్ లైఫ్ క్రైస్తవులంగా దేవుని బిడ్డలంగా అదే ప్రభు శిలువలో మనకు చెప్తున్న మొదటి మాట, క్షమించే మనస్తత్వం మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఏదైనా అనుకున్నారేమో, ఒకవేళ మాట అనుకున్నారేమో, మళ్ళీ ఒక తల్లి బిడ్డలు కదా,
తల్లి బిడ్డలు కాకపోయినా సరే మనం క్షమాపణ మనసు మనం కలిగి ఉండాలి. శత్రుత్వం ఉండకూడదు. వాడు ఇబ్బందిలో ఉన్నప్పుడు మరి వాడికి అరే నేను ఇంతటి వాడిని అయ్యానంటే నువ్వు చాలా అప్పుడు చిన్నప్పుడు బాగా హెల్ప్ చేశారా నా దగ్గరుండి, ఇదిగో నీ భార్య బాగాలేదా, అయ్యో ఇబ్బంది పడి బాగా ఇదిగో ఇది తీసుకో అని అసలు వెళ్ళేసిన ముందు మా పలకరిస్తేరా నీ భార్యకి బాగాలేదంటే కదా అని ఫోన్ చేస్తే తనకి ఎంత ఆదరణగా ఉంటుందో అన్న గుర్తు చేసుకున్నాడని. కానీ కఠినమైపోతున్నాం. ఏమిటంటే వాళ్ళారా దేవుని రాకడ దగ్గర పడుతున్న దినాలలో ఆత్మీయ జీవితాలను సరిచేసుకోండి. క్షమాపణ గుణం కలిగి ఉండండి. ఎక్కడైనా సరే, ఇంట్లోనేంటి, బయట ఏంటి, ఆఫీసులో ఏంటి, ఎక్కడైనా సరే దేవుడు మనకి శిలువ మీద చెప్తున్న మొదటి మాట అదే, ఇది క్షమించండి అని. క్షమించే మనస్తత్వాన్ని మనం పెంపార చేసుకోవాలి. మనకు రాదు. మన శరీరం ఆత్మతో నింపబడినప్పుడు, ఆత్మీయ జీవితం ఉన్నప్పుడు, దేవుని సహాయం కోరుకున్నప్పుడు ఆ మనస్తత్వం వస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ యోసేపు మరి అలా అనుకుంటే వీళ్ళు దొరికారు అని అన్నారు, గుంట్లో పడేసాడు, వీళ్ళని ఏమైనా సరే జైల్లో పడేద్దాం అనుకోలేదు కదా. ఎంతో మంచి దేవుని మనస్తత్వం కలిగి ఉన్నాడు. ప్రేమేంటంటే వాళ్ళ దేవుని మనస్తత్వాన్ని మనం కలిగి ఉందాము. సిలువకు దగ్గర అవటానికి మనం ధ్యానం చేసుకుంటున్న ఈ దినాలలో మనం దేవునికి దగ్గరగా ఉండాలి అంటే దేవుని మనస్తత్వాన్ని, క్షమాపణ గుణాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా మోషే విషయంలో కూడా చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో చూసినట్టయితే 13వ వచనంలో కూడా చూస్తే మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టెను. ఇక్కడ మోషే కూడా మరి ఎంత దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడో చూడండి, క్షమించమని. మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టాను. ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి మరి అహరోను మిరియాములు మోషేని చాలా తక్కువగా మాట్లాడతారు. దేవుడు ఎంత సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి, నా సేవకుడైన మోషే విరోధముగా మాట్లాడటం మీరు ఎలా భయపడలేదు. విరోధంగా మాట్లాడారంట. ఎందుకంటే అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, నా ఇల్లంతట్లో ఆయన చాలా నమ్మకమైనడు. అంత నమ్మకమైన వాడి మీద మీరెందుకు వ్యతిరేకంగా మాట్లాడడానికి అసలు మీకు భయం లేదేంటి అంటే అప్పుడు దేవునికి కోపం వచ్చేసి ఆ మిరియాము యొక్క నొసటంతా కుష్టు వ్యాధి వచ్చేసి ఎంతో ఆహ్వానం బాధపడతాడు, ఏడుస్తాడు. అప్పుడు మోషే కూడా ఏడుస్తాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడు. అప్పుడు మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను, వీళ్ళు నాకు వ్యతిరేకంగా మాట్లాడతారా, దైవ సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడతారా, వీళ్ళకి ఇలాగే జరగాలి, ఈ అమ్మాయికి ఇలాగే జరగాలి అనుకోలే అనిపిస్తుంది. కానీ శరీర మనస్సు కానీ దాన్ని కంటిన్యూ చేయలే ఆయన. ప్రేమేంటంటే వాళ్ళ ఇక్కడ మనం దైవ సేవకులకి ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. దైవ సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అది దేవుడు చెప్తే చేస్తారు. ఇక్కడ మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని. అంత మంచి ఆయన్ని పట్టుకుని వీళ్ళు ఎట్ట మాట్లాడుతున్నారు, ఎట్టబడితే అట్ట మాట్లాడతారు. దైవ సేవకులను కూడా ఈ రోజుల్లో మరి బిడ్డలు, విశ్వాసులు మరి ఎంతో వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, ఎంతో తేలికగా మాట్లాడుతూ ఉంటారు. చాలా జాగ్రత్త. దేవుడు కోపం వస్తుంది. ఇక్కడ యెహోవా దేవుని కోపము వచ్చేను అని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుని కోపం వస్తుంది. ఆయన దైవ సేవకుడు, దేవుడు చూసుకుంటాడు. నీకెందుకు ఆ వ్యసనం, నీకెందుకు ఆ గ్లేచి, నీకెందుకు ఆ బాధ. అప్పుడు వెంటనే కుష్ఠరోగం వచ్చేసింది మిరియామ్కి. ప్రేమేంటంటే వాళ్ళ దేవుడు మనకి ఎన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు చూడండి. దైవ సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడకండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతినిధులు వాళ్ళు, దేవుని సేవకులు, దేవుని కోసం పనిచేసేవారు. ప్రతిరోజు దేవుడి దగ్గర మాట్లాడుతూ ఇదిగో ఇది చెయ్యి, ఇది చెయ్యబోకు, ఇటు వెళ్ళు, ఇటు వెళ్ళబోకు, ఎందుకు ఇలా ఉంటున్నావు, ఇలా ఉండబోకు అని దేవుడు ఎంతో రాసి రంపాన పెడతాడు అక్కడ లోపల మమ్మల్ని. బయటకు వచ్చి చేస్తుంటే ఎంత ఇదిగా మాట్లాడతారో కొంతమంది. ఊరికే ఏది చెయ్యం. దైవ సేవకులు నిజముగా దేవునితో నడిపింపబడుతున్న దైవ సేవకులు, దేవుని చిత్తానుసారంగా వెళ్తున్న దైవ సేవకులు ఎట్టా పడితే అట్టా చెయ్యరు, మాట్లాడరు. లోపల చాలా ఉంటుంది మాకు దేవుడికి. ఆయన చెప్పితేనే బయటికి వస్తాము, ఆయన వెళ్ళమంటేనే వస్తాము, ఆయన చేయమంటేనే చేస్తాము. అంత ఇదిగా కష్టపడి ముందుకు వస్తున్నప్పుడు ఎన్నో వ్యతిరేకమైన మాటలు. దేవుడు లెక్క అడుగుతాడు, శిక్ష వస్తుంది ముందు. ఆయనను చూడండి, ఇక్కడ క్షమాగుణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మోషే ఇలాగే జరగాలి, ఈ అమ్మాయికి ఇలా అనుకోలేదు, ఎంత విజ్ఞాపన చేస్తున్నాడో చూడండి. ప్రేమేంటంటే వాళ్ళారా, మోషే ఎలుగెత్తి అయ్యో దేవుడా, దేవా ఏంటయ్యా ఇంత పని చేసావు, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టాను.
కాబట్టి ప్రియమేంటంటే వాళ్ళారా, మనం కీడుకు ప్రతి కీడు చేయకూడదు. క్షమించే మనస్తత్వం గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. మనం కూడా దైవ సేవకులుగా పెద్దమైన మాటలు మాట్లాడుతున్నా, మనకి రాళ్లతో కొడుతున్నా, మాటల్లో భయంకరమైన మాటలు అంటే రాళ్లతో కొడుతున్నా, మనసు బాధ కలిగే మాటలు మాట్లాడుతున్నా, అది నొప్పి కలిగే మాటలు మాట్లాడుతున్నా. చూడండి, యోబు గ్రంథంలో చోట దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. యోబు 5:21, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండునట్టు ఆయన నిన్ను సాటు చేయును. నోటి మాటల వల్ల నొప్పి కలుగుద్ది. ఆ నొప్పి కూడా కలగకుండా దైవ సేవకులను సాటు చేస్తాడంట దేవుడు చాలాసార్లు నాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారి ద్వారా దైవ సేవకులు ఇతరులు మనం నొప్పి కలిగే మాట్లాడినప్పుడు మనం బాధపడక్కర్లేదు. ఆ నొప్పి తగలకుండా దేవుడు మనల్ని కాపాడేవాడిగా ఉంటాడు, చాటు చేసేవాడిగా ఉంటాడు. అంతేకాదు వాళ్ళుగా శిక్ష వస్తుంది, అది గమనించుకోవాలి. అయితే దాని గురించి అలాగా అంటలేదు. మోషే ప్రార్థన చేస్తూ ఉంటాడు, దయతో క్షమించు ప్రభువా అని చెప్పేసి. కాబట్టి అటువంటి నొప్పి కలిగే మాటలు అన్నప్పటికీ మనం క్షమాపణ మనస్సు కలిగి వారిని మన్నించాలి తప్ప మనం శపించకూడదు. క్షమాపణ హృదయాన్ని మనం కలిగి ఉండాలి. దైవ సేవకులంగా, దేవుని బిడ్డలంగాని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ 1వ సమూయేలు గ్రంథంలో కూడా 25వ అధ్యాయంలో కూడా ఇక్కడ మనకు ఇంకొక వ్యక్తి కనిపిస్తూ ఉన్నారు, దావీదు గారు. 17వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, అయితే మా యజమానికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించము. ఏంటి ఇక్కడ మనం చూసినట్టే మనకి ఈ విషయం అంతా తెలుసు. దావీదు గారు, ఇక్కడ ఒక కుటుంబం ఉంది మనకి, నాబాలు, అబీగయలు కుటుంబము. మరి నాబాలు మోటువాడని, బుద్ధిహీనుడని దేవుని వాక్యంలోనే రాయబడి ఉంది. అయితే అబీగయలు చాలా జ్ఞానవంతురాలని. అయితే ఈవిడ ఏం చేసిందంటే, ఇవంతా కూడా ఊరికి చిన్న మాటకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు నాబాలు. దావీదు వారు ఆ యొక్క గొర్రెలు కత్తిరిస్తున్నాము అదంతాను, మరి కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉన్నారేమో చూసి రండి అని చెప్పేసి పని వారిని పంపించినప్పుడు, దావీదెవడు, యెష్షయి కుమారుడు ఎవడు అని చెప్పేసి చాలా గర్వంగా మాట్లాడాడు. కొంతమంది అంతే ఇష్టానుసారంగా మాట్లాడతారు, నోటికి అదుపు ఉండదు. అలాగ మాట్లాడినప్పుడు ఆ నోటి మాటల వల్ల వచ్చిన నష్టము వెంటనే ఈ పనివారు వచ్చి దావీదు చెప్పారు, అయ్యా ఇట్లా మాట్లాడాడు అన్నప్పుడు ఆయనకి చాలా దావీదు గారి కోపం వచ్చి, పదండి అసలు ఏంటి అతని సంగతి ఏంటి తేలుద్దాం అని చెప్పేసి అవన్నీ వేసుకొని ఆ సైన్యాన్ని తీసుకొని బయలుదేరతామన్నారు. అప్పుడు పనివారు కొంతమంది గబగబా వచ్చేసి అబీగయలుకి చెప్పారనమాట, అమ్మ ఇలా అన్నారు మన యజమాని గారు, ఆయన కోపం వచ్చేసింది, ఇలా జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, శత్రువులు వస్తున్నారు, దావీదు వస్తున్నాడు, ఇవన్నీ తీసుకొని అని చెప్పినప్పుడు ఆవిడ చాలా జ్ఞానవంతంగా ఏం చేసిందంటే, అబీగయలు నా ఒక్క మాట కూడా చెప్పకుండా చాలా ఇక్కడ ఒక మంచి మాట అంటాడు. 33వ వచనంలో ఏమంటాడంటే దేవుని వాక్యం, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదమునందుదువుగాక, నీవు చెప్పిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక.